జిల్లా కల్లూరు పోలీస్ డివిజన్ పరిధిలోని ఏసీపీ రఘు మహాశివరాత్రిని పురస్కరించుకొని కల్లూరు మండలం పుల్లేబంజర్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లే భక్తులు కానీ పెనువల్లి మండలం పరిధిలోని బోనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువై ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు కానీ కొన్ని మార్గదర్శకాలను పాటించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు మన ఏసీపీ రఘు గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీలాద్రి గుడికి అదేవిధంగా కల్లూరులో గుడికి వచ్చే భక్తులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా క్రమశిక్షణ పాటించండి. ఇక్కడ జరిగే అన్నదానంలో అందరికీ భోజనం ఏర్పాట్లు ఉంటాయి. దాని మీద ఒకేసారి ఎగబడడం అట్లాంటివి చేయొద్దని చెప్పి అందరినీ కోరడం అయింది. అదేవిధంగా భక్తులు కూడా లైన్లో దర్శనం కూడా అందరికీ జరిగే విధంగా సుమారు 4 లైన్లు ఏర్పాట్లు చేయడం అయింది. కాబట్టి అందరికీ దర్శనం అయ్యే ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. దేవాదాయ శాఖ వాళ్ళు కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ నెట్టుకోవడం, తోపులాట అటువంటివి జరగకుండా క్రమశిక్షణగా వారు భక్తితోటి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళాల్సిందిగా, క్షేమంగా వెళ్ళాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా పార్కింగ్ స్లాట్లలో పార్కింగ్ చేసేటప్పుడు చివరి నుండి చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని దారిలో ఎక్కడ పడితే అక్కడ ఆపద్దు. అదే రోడ్ సైడ్ కూడా ఆపేది ఉంటే మాత్రం 1000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అది గుర్తుంచుకోవాలి. కంపల్సరీ మేము ఫైన్లు వేయడం జరుగుతుంది. ఫైన్లు వేస్తాం. అదేవిధంగా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఐపీసీ కేసులు, రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తాం. కాబట్టి లాస్ట్ టైం అదే పొరపాటు జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కార్లు అవన్నీ ఆపేసి వాళ్ళు దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఈ రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎప్పుడన్నా చిన్న చిన్న అవాంతరాలు జరిగినా, లేదంటే పార్కింగ్లో ఏర్పాట్లలో నిమగ్నమైనప్పుడు కొంచెం ట్రాఫిక్ అంటే వెహికల్స్, వాహనాలు రోడ్ల మీద ఆగడం జరుగుతుంది. అట్లాంటప్పుడు రాంగ్ రూట్లో మొత్తం రోడ్ను బ్లాక్ చేయడం అనేది చేయొద్దని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆకతాయిలు పీకలు ఊదుకుంటూ ఒక గ్యాంగ్గా ఏర్పడి రోడ్ల దీంట్లో తిరుగుతుంటారు ఈ గుడి ప్రెమిసెస్లో. అటువంటి వాళ్ళ మీద మేము నిఘా ఉంచినాం. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టుకొని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ సూచనలు పాటించి భక్తులందరూ ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవుని కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం.